ఈ 16 నియోజకవర్గాలే కాకుండా మరొక 4 నియోజకవర్గాల్లో కూడా అప్లికేషన్లు కాల్ఫర్ చేశాం. అక్కడ స్థలాలు గుర్తించాం. అక్కడ కూడా టెండర్లు కాల్ఫర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 20 నియోజకవర్గాల్లో రాబోయే కొద్ది రోజులు ఈ 4 కలుపుకొని 20 నియోజకవర్గాల్లో లబ్ధిదారులని ఫైనల్ చేస్తున్నాము. గతంలో లాగా కాకుండా ఎక్కడో వారు నివసించే స్థలానికి 30-40 కిలోమీటర్ల దూరంలో కాకుండా వారు నివసించే నియోజకవర్గంలోనే, వారు ఎక్కడైతే నివసించే ఆ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వ స్థలాలు గుర్తించామో ఆ ప్రభుత్వ స్థలాల్లోనే 10 ఫ్లోర్ల వరకు అంతస్తుల్ని లిఫ్ట్తో పాటు కట్టి నా పేదింటి ఆడబిడ్డ పేరుతో ఇందాక చెప్పిన విధంగా ఉచితంగానే ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండానే నా పేదింటి ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇది 480 ఇళ్ళు ఇచ్చాం, అయిపోయింది అనేది కాదు. ఇది నిరంతరము ప్రక్రియ. రెండో విడత కంటిన్యూ చేస్తాం. ఇదొక షేప్ రావడంతోనే మళ్ళీ 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 అర్హులైన పేదవాళ్ళందరికీ హైదరాబాదు పట్టణంలో వారు నివసించే స్థలంలోనే, వారు నివసించే నియోజకవర్గంలోనే ఇల్లు ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పేదవాడిని గర్వంగా చూడాలి, గౌరవంగా బ్రతుకుండాలి అనే విధంగానే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇచ్చి తీరుతున్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇది పారదర్శకంగా ఎవరో పైరవీలు చేస్తేనో, ఎవరో దందాలు చేస్తేనో, ఏదో చేస్తేనో ఇల్లు రాదు. పారదర్శకంగా అర్హులైన పేదవాళ్ళని లక్కీ డ్రా ద్వారా తీసి 480 ఇళ్లకు కాను 20% అంటే ఇంకొక 120 కలిపి 600 ఇళ్ళు డ్రా తీస్తున్నాము. ఈ డ్రా అయిన తర్వాత ఎవరి పేర్లైతే లక్కీ డ్రాలో వస్తాయో వ్యక్తిగతంగా వారు నివసించే ప్రాంతాన్ని అధికారులు ప్రత్యక్షంగా వచ్చి మరొక్కసారి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మరుక్షణమే వారికి డ్రాలో ఇల్లు వచ్చినట్టు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుద్ది.